దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసువాడు పడియుండుట చూసి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఇక్కడ మనము ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారే ఒక వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏముందంటే, బహుకాలము నుండి వాడు ఆ స్థితిలో ఉన్నాడని దేవాతి దేవుడు తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. అందుకనే ఈ రోజున కొంతమంది జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా వారు ఆశిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక నా జీవితంలో ఈ కార్యము జరగదేమో, నా జీవితంలో ఇక నేను అద్భుతాన్ని చూడలేనేమో అని ఒకవేళ నిరాశలో ఉండవచ్చు. ఇక్కడ మనము చదవబడిన వాక్యములో ఉన్న వ్యక్తిని కానీ ఆలోచిస్తే 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నట్లుగా దేవుడు గమనించాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే దేవాతి దేవుడే అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావా, లేక స్వస్థత పడగోరుచున్నావా అని అంటే అర్థం ఏమిటంటే, నువ్వు బాగుపడాలని ఆశ నీకుందా అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. అయితే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, అందరూ నాకంటే వెనకొచ్చి ముందుగా వెళ్ళి బాగుపడుతున్నారు, వాళ్ళకి దించే వాళ్ళు ఉన్నారు, మోసుకొని పోయే వాళ్ళు ఉన్నారు, ఆదుకునే వాళ్ళు ఉన్నారు, నాకు ఎవ్వరూ లేరు అని యేసుక్రీస్తు ప్రభువారితో అతను మాట్లాడుతున్నట్టుగా కింద వచనాల్లో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అతను దేవుని సన్నిధిలో నాకు ఎవ్వరు లేరయ్యా, నన్ను బాగు చేయమని అడగకపోయినా దేవాతి దేవుడే అతన్ని దర్శించి అతన్ని బాగు చేయడానికి ఇష్టపడి పలకరించి అతనితో మాట్లాడుతున్నప్పుడు, అతను మాట్లాడిన మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు తనకున్న బాధ అంతా అర్థం చేసుకొని పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఆ క్షణమే అతను స్వస్థత పొందినట్లుగా, బాగుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నిరాశ చెందవద్దు. నీవు నిరాశలోకి వెళ్ళిపోయి నా జీవితంలో బాగుపడే రోజులు లేవనుకోవద్దు. తగిన సమయంలో ప్రభువు నిన్ను దర్శించి నీ ఉన్న స్థితిలో నుంచి పైకి లేపి నీ జీవితంలో అద్భుతాలు చేయుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని విశ్వాసముతో ఎదురుచూడు. తగిన సమయంలో నిన్ను వెచ్చించి గొప్ప చేసి అద్భుతమైన జీవితాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకొని ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలయ్యా, నువ్వు అన్నీ ఎరిగిన దేవుడవు. ఇదిగో ఆ వ్యక్తి బహుకాలము నుండి పడి ఉండటం మీరు చూశారు అయ్యా, మీరు పలకరించారు, మీరు ఆ వ్యక్తిని లేవనెత్తారు, అద్భుత కార్యం జరిగించారు. అలాగనే అనేక మంది కొన్ని సంవత్సరాలుగా నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. నా జీవితంలో ఇక ఈ కార్యము జరగదేమో అని నిరాశలో ఉన్నారు. అయితే ఒక వ్యక్తి ద్వారా మాకుతో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా, ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా మా జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యం నువ్వు చేయటానికి ఇష్టపడుతున్నావని ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు అర్థం చేసావు నాయన. ఎవరైతే అటువంటి నిరాశలో, బాధలో, భయములో, కలవరములో ఉన్నారో వారందరినీ ఈరోజు దర్శించి వారిని లేవనెత్తి వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.